హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ హృదయాస్ కిచెన్. ఈరోజు నేను గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలో చెప్తాను. గులాబ్ జామ్ చాలా సాఫ్ట్‌గా రావాలంటే నేను చెప్పినట్టు చేయండి. చాలా అంటే చాలా సాఫ్ట్‌గా వస్తాయి. లోపల అస్సలు కొంచెం గూడా గట్టిగా ఉండదు. దానికోసం ఒక గ్లాస్‌తో పిండి తీసుకోండి. కొలత ప్రకారం ఒక గ్లాసుడు పిండి తీసుకొని ప్లేట్‌లో వేసుకోండి. అదే గ్లాస్‌తో ఒక పావంతు మిల్క్ తీసుకొని పిండిని కొంచెం మెత్తగా కలుపుకోవాలి. గట్టిగా కలపకుండా కొంచెం మెత్తగా కలుపుకోవాలి. అలా అని చపాతీ పిండిలా గట్టిగా పిసికేయకూడదండి. కొంచెం పైపైన కొంచెం మెత్తగా కలుపుకొని, ఉండ వచ్చేలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ పిండి నానితే ఉండలు చాలా సాఫ్ట్‌గా వస్తాయి. పిండిని ఉండలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఆ పిండిని ఒకసారి పైపైన అలాగా కొంచెం లైట్‌గా కలిపేసి పక్కన ఉంచేసి, ఈలోపు మనము ఆయిల్ వేడి చేసుకుందాము. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోవడానికి కళాయి పెట్టేసి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని మంట సిమ్‌లో పెట్టేసుకోవాలి. ఆయిల్ వేడవుతా ఉంటది. ఈలోపు నేను ఉండలు చేసుకుంటా. చేతులకి ఆయిల్ గానీ, నెయ్యి గానీ అప్లై చేసుకోండి. అలానే కొంచెం పిండి తీసుకొని కొంచెం నొక్కినట్టు చేస్తూ రౌండ్‌గా చేసుకోవాలి ఉండలు. కొంచెం ప్రెస్ చేసినట్టు చేస్తే బాల్స్ మంచిగొస్తాయి. పగలవనమాట. ఆయిల్‌లో వేసినప్పుడు పగలకుండా ఉంటాయి. అట్లానే అన్ని ఉండలు రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత నేను షుగర్ పాకం తయారు చేసుకుంటా. దానికోసం స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసి ఇందాక మనం ఏ గ్లాస్‌తో పిండి తీసుకున్నామో అదే గ్లాస్‌తో షుగర్ తీసుకోవాలి. ఒక గ్లాస్ షుగర్ తీసుకొని ఆ షుగర్ కళాయిలో వేసేసి ఒక 1 ½ గ్లాస్ వాటర్ పోయాలండి. ఒక్క గ్లాస్ షుగర్‌కి 1 ½ గ్లాస్ వాటర్ పోసేసుకొని షుగర్ అంతా కరిగే వరకు కలిపేసి నేనైతే ఫ్లేవర్ కోసం ఒక 2 యాలక్కాయలేసుకుంటున్నా. కావాలంటే మీరు పౌడర్ గూడా వేసుకోవచ్చు. పౌడర్ ఇష్టం లేదంటే ఇలా యాలక్కాయలేసేసుకోవాలి. అది ఒక 10 మినిట్స్ మరిగించుకోండి. ఈలోపు నేను ఉండలు ఫ్రై చేస్తా. ఆ ఉండల్ని కొంచెం లైట్‌గా తక్కువ మంటలో ఫ్రై చేసుకోవాలి స్లోగా. లోపలంతా కుక్ అవ్వాలనమాట. అలా స్ప్రెడ్ చేస్తూ ఫ్రై చేస్తే ఈవెన్‌గా ఎగుతాయి. మంచి కలరొచ్చేలాగా వేపుకొని వాటిని తీసి పక్కన ప్లేట్‌లో పెట్టుకోవాలి. డైరెక్ట్‌గా షుగర్ పాకంలో వేయొద్దు. తీసి కాసేపు పక్కన పెట్టేసుకోవాలి. ఉండలన్నీ వేగేదాకా పక్కన పెట్టేసుకోండి. తర్వాత షుగర్ సిరప్ ఒక 10 మినిట్స్ మరిగింది. రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని వేపుకున్న గులాబ్ జామున్‌ని సిరప్‌లో వేసేసుకోండి. షుగర్ సిరప్‌లో వేసి అంతా మునిగే వరకు ఒకసారి అలా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసి షుగర్ సిరప్‌లో అంతా తడవాలి. మొత్తం అలా మునిగేలాగా పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక్క 2 గంటలు పక్కకు పెట్టేసేయండి. అదంతా షుగర్ సిరప్ అంతా పీల్చేసుకోవాలి. చూసారుగా 2 అవర్స్ తర్వాత సిరప్ అంతా పీల్చుకొని ఉండలంతా నానాయి. మనకి సిరప్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం పక్కన మరిగిచ్చుకొని మళ్ళీ అందులో వేసుకోవచ్చు. లేదు అంటే అలానే ఉంచేసుకోండి. కానీ లోపల అస్సలు ఉండలేకుండా చాలా సాఫ్ట్‌గా వస్తాయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. దీపు బాగుందమ్మా. అలా నోట్లో వేసుకోగానే భలే కరిగిపోతుంది. బాగా చేసావు. కాకపోతే ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇంకా బాగుంటుంది. కాబట్టి నెక్స్ట్ టైం తెచ్చేటప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసుకురా. తీసుకురా.